ప్రముఖ సినీ నటి హన్సిక తన వదిన నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల రూపాయలకు పరువు నష్టం పిటిషన్ వేశారు. తనపై తన సోదరుడు ప్రశాంత్ మోత్వానీపై ముస్కాన్ గృహహింస ఆరోపణలు చేయడంతో తన ప్రతిష్టకు భంగం కలిగిందని ఆరోపిస్తూ హన్సిక మొబైల్ సెషన్స్ కోర్టులో దావా వేశారు. హన్సిక పిటిషన్లోని వివరాల ప్రకారం తన సోదరుడు ప్రశాంత్తో వివాహ సమయంలో ముస్కాన్ 27 లక్షల అప్పుగా తీసుకున్నారని, దాన్ని తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడానికే సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన సోదరుడి వైవాహిక జీవితంలో తనకు పరిమిత ప్రమేయం మాత్రమే ఉందని, వారు నివసించే ఇంట్లో తాను లేనని పిటిషన్లో వివరించారు. భర్త ప్రశాంత్తో పాటు హన్సికపై కూడా వేధింపులు, గృహహింస ఆరోపణలతో పోలీసులకు ముస్కాన్ ఫిర్యాదు చేశారు. ఇక వివాహ సమయంలో ఖరీదైన బహుమతులు డిమాండ్ చేశారని, వారి వేధింపుల వల్లే తనకు ముఖపక్షవాతం వచ్చిందని ఆరోపించారు. ఈ ఆరోపణలను హన్సిక పూర్తిగా ఖండించారు. ఇక ప్రశాంత్ ముస్కాన్ 2020లో వివాహం చేసుకోగా 2022లో వాళ్ళు విడిపోయినట్లుగా హన్సిక చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. గుడ్ ఆఫ్టర్నూన్ సలాం, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్. ఏదైతే ప్రముఖ సినీ నటి అదే ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా అభినయించినటువంటి హన్సిక ప్రస్తుతం వార్తలను నిలిచారు. అయితే ఏదైతే తన కుటుంబ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం వార్తలు నిలిచారని చెప్పవచ్చు. అంటే పెళ్ళైన 4 నెలలకే హన్సిక భర్తకు విడాకులు ఇవ్వడం, ఇప్పుడు అదేవిధంగా భర్త సోదరి అంటే ఆమె భర్త ఎవరైతే సోదరి ఉన్నారో ఆమె ఆరోపణలు తట్టుకోలేక అదేవిధంగా కోర్టుకు మెట్లెక్కారు. అయితే తాజాగా మనం చూస్తే హన్సిక కుటుంబంలో అంతర్గత వివాదాలు మరోమారు కోర్టు మెట్లెక్కాయని చెప్పవచ్చు. తనపైన తన కుటుంబం పైన తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారనేటటువంటి కారణంతో హన్సిక తన వదిన నాన్సీ జేమ్స్ పై 2 కోట్ల పరువు నష్టం దావా విధించారు. అయితే ఈ వ్యవహారం మొత్తం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎలా అంటే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ భార్య నాన్సీ జేమ్స్ గతంలో సోషల్ మీడియా వేదికగా తన అత్తగారి కుటుంబంపై కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా గృహహింస, మానసిక వేధింపులు ఎదుర్కొన్నారని కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ ఆరోపణలను హన్సిక తాజాగా ఖండించారు. కేవలం డబ్బు రాబట్టుకోవాలనేటటువంటి కారణంతో తమ వదిన తమ కుటుంబంపై ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె న్యాయస్థానానికి వెళ్లారు. తన స్టార్ ఇమేజ్ ను ఉపయోగించుకుని అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా హన్సిక ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ఇకపోతే కుటుంబ పరువు పోతుందనే కారణంతోనే తాను ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నానని, కానీ ప్రస్తుతం పరిస్థితులు హద్దులు దాటడంతో న్యాయ పోరాటానికి దిగాల్సి వచ్చిందని కూడా హన్సిక చెప్పడం జరిగింది. మొత్తం మీద సోషల్ మీడియాలో ఏదైతే హన్సిక వదిన పోస్ట్ చేస్తున్నటువంటి వీడియోలు, అదేవిధంగా ఆమె చేస్తున్నటువంటి కామెంట్స్ తమ కుటుంబ పరువును బజారు తీస్తున్నాయని కూడా ఈ సందర్భంగా హన్సిక చెప్పడం జరిగింది. అదేవిధంగా తమ వదిన వీడియోలు చేస్తున్నటువంటి వీడియోలు అదేవిధంగా కామెంట్స్ తో మానసికంగా తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కూడా కోర్టులో తన ఆవేదన వెల్లబుచ్చారు హన్సిక. అయితే తమ పరువుకు నష్టం వాటినందుకు 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కూడా వదినపై ఆమె కోర్టుకు వెళ్లడం జరిగింది. అయితే దీనిపై కోర్టు న్యాయస్థానం కూడా స్పందించింది. మొత్తం కేసును విచారించినటువంటి న్యాయస్థానం కీలక ఆదేశాలు చేసింది. ఏదైతే హన్సిక కుటుంబంపై ఇక నుంచి అవమానకర వ్యాఖ్యలు చేరాలని, అదేవిధంగా ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలను కూడా డిలీట్ చేయాలని కూడా న్యాయస్థానం ఆదేశించినటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద మాత్రం ఏదైతే వదినపై ఆమె హన్సిక న్యాయస్థానానికి వెళ్ళడం 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోర్టు మెట్లకి ఎక్కడంతో ప్రస్తుతము ఏదైతే హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ కూడా ఈ వివాదంలో తన సోదరికి ఆయన అండగా నిలిచినటువంటి పరిస్థితి. తన భార్య నాన్సీ జేమ్స్ చేసినటువంటి ఆరోపణలు నిజం లేదని, వివాహం తర్వాత కొంతకాలానికే తమ మధ్య విభేదాలు వచ్చాయని కూడా ఆయన స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కోర్టు తీర్పు ఎటువైపు వెళ్తుంది అంటే ప్రధానంగా ఇప్పుడు చెప్పాలంటే నాన్సీ మాత్రం కావాలనే వివాదాన్ని పెద్దదిగా చేస్తున్నారని హన్సిక అంటుంది. అదేవిధంగా నాన్సీ కూడా తన వాదన తను వినిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి కోర్టు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ప్రస్తుతము అంటే 2-3 రోజుల్లో కొద్దిగా వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా హన్సిక మరో వాదన కూడా తాజాగా తీసుకువచ్చారని చెప్పవచ్చు. అంటే ఏదైతే పెళ్లి సమయంలో తమ వదిన అప్పులు ఉన్నాయని, ఆ అప్పులు కట్టలేక ఈ డ్రామాలు ఆడుతున్నట్లు కూడా
హన్సిక చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ దీని నుంచి ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ సాగుతున్నటువంటి పరిస్థితి. మరి లాస్ట్ న్యాయస్థానం ఏ విధంగా తీర్పు ఇస్తుందో మరి వేచి చూడాలి. ఎస్ రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. థ్యాంక్ యూ.